హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి తిరుపతిలో ఆపం సెంటర్ అనమాట. మహేష్ ఆపం సెంటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు, ఆద్యాస్ ఆపం సెంటర్. సో నేనైతే వీడియో తిన్న తర్వాత తీస్తున్నాను ఇంట్రడక్షన్. టేస్ట్ అయితే చాలా బాగుంది. లొకేషన్ వచ్చేసి మనకు ఎల్ఐసి రూట్లో వెళ్ళేటప్పుడు నవ్య నేత్రాలయం ముందరే ఉంటుంది. ఐ హాస్పిటల్ ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఇక్కడైతే మనకి ఎస్పెషల్లీ కరివేపాకు ఆపము అండ్ ఎగ్ ఆపము ఇలా 2-3 రకాల ఆపాలు అయితే ఉన్నాయి. నాన్ వెజ్ ఒక 5-6 రకాలు అయితే ఉంటాయి. సో లోపలికి వచ్చి ఏమేమి ఐటమ్స్ దొరికితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. కస్టమర్స్ దగ్గర కూడా రివ్యూ తీశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వేడివేడిగా 3 పెనాల్లో కనిపిస్తున్నాయి చూడండి. ఇవే అంట ఆపాలు. చిన్న పొయ్యి మీద కట్టెలు పెట్టి, సో కట్టెల పొయ్యి మీద ట్రెడిషనల్ వేలో కుక్ చేస్తున్నారు. సో వాటిని తినడానికి జనాలు చూడండి. నేను వచ్చిన టైంకి జనాలు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడైతే ఎగ్ ఆపం మేకింగ్ అయితే చూసేయండి. ఫస్ట్ పెనంలో దోసపిండి వేసుకొని ఒక ఎగ్ అయితే కొట్టుకున్న తర్వాత ఆ ఎగ్గుకు పట్టేలా ఆ ఎర్రటి కారాన్ని వేసి కలుపుకుంటారు. దాన్ని మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు మనకైతే ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ అలా ఇలా తిప్పి పెడతారనమాట. సో దీన్ని ఆయిల్ వేసి కాసేపు అలా ఇలా 2 పక్కలు అయితే కాల్చుకుంటారు. క్రిస్పీ లేయర్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇంకా మీరు చూసుకున్నట్టయితే మొత్తం ట్రెడిషనల్గా కుక్ చేస్తున్నారు అనమాట. కట్టెలు పొయ్యి వాడుతున్నారు. 3 పెనాలు ఉన్నాయి. 3 పెనాల్లోనే ఆపాలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్ ఆపం, కరివేపాకు ఆపం ఇలా 2-3 రకాలు అయితే అవైలబుల్గా ఉంటాయి. వీటికైతే నాన్ వెజ్ మాత్రమే ఉంటుందంట. వెజ్ అయితే అవైలబుల్ ఉండదు. అంటే చట్నీ సాంబార్ అయితే ఉండదు. ఎవరైనా నాన్ వెజ్ తినాలనుకుంటేనే ఇక్కడికి రండి. లేదా నాన్ వెజ్ తినని వాళ్ళు మీరు బడ్జెట్లో జస్ట్ పుల్స్ అయితే ఇస్తారు. ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయో మనం పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటల్లోనే తెలుసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఆయన మీ పేరన్నా? నా పేరు మహేష్ తమ్ముడు. ఓకేనా. మన హోటల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? 4 years అయిపోయింది. 2021లో 5 years అయిపోయింది. ఓకే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆపాలి అంటే యూనిక్ ఐటమ్ ఇలానే పెట్టాలని ఎట్లా అనిపించింది ఐడియా? అంటే నేను పెట్టినప్పటికి తిరుపతిలో ఎక్కలేదు. ఫస్ట్ రేణిగుంటకి వెళ్తా ఉన్నారు అంతా. మన తిరుపతిలో కూడా ఉంటే బాగుంటుంది అనేసి ఆలోచనతో పెట్టాను. ఓకే, తిరుపతిలో మనమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. అవును తమ్ముడు. ఓకే, మళ్ళీ అందరూ వచ్చారనమాట. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదరణ బాగుంది కదనా? అందరూ బాగుంటారు తమ్ముడు. ప్రతి ఒక్కరు అయితే ఎవరు నెగిటివ్ లేరు. ఓకే, మన దగ్గర ఏమేమి ఆపాలు దొరుకుతాయన్నా? మన దగ్గర కరివేపాకు, పెప్పరు, మామూలు అన్నితో ఎగ్గులోనే ఉంటాయి అన్నమాట. సో ఎగ్తో పాటు ఇవన్నీ ఫ్లేవర్ ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, నాన్ వెజ్ ఏమేమి ఉంటాయి మన దగ్గర? మన దగ్గర చికెను, మటన్ పాయ, తలకాయ, బోటి, కైమా, మటన్ లివరు, చికెన్ లివరు అన్నీ ఉంటాయి తమ్ముడు నాన్ వెజ్. ఓకే, నా ఆపం కాస్ట్ ఎంత స్టార్టింగ్? మన యాప్ 35 రూపీస్. మిగతా ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, కరివేపాకు ఎగ్ ఆపం వచ్చేసి 35 రూపీస్. ఇంకేదైనా ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా కావాలంటే 5 రూపీస్ ఎక్స్ట్రా అంతే. ఓకే అన్నా. ఓకేనా, మన షాప్ కరెక్ట్ లొకేషన్ చెప్పాలంటే? మనకు షాప్ కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఎల్ఐసి బిల్డింగ్ బిఫోరే నవ్య నేత్రాలయం ఉంది. అక్కడ ఫేమస్ డాక్టర్ కృష్ణమూర్తి డాక్టర్ గారు. ఓకే, అక్కడే. ఓకేనా, టైమింగ్స్ మార్నింగ్ 7:30, 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 దాకా ఉంటుంది. 12 దాకా ఉంటుంది. ఓకే, హాలిడేస్ ఏమన్నా ఉందా? రెగ్యులర్గా ఉంటుందన్నా? తమ్ముడు శనివారము మామూలుగా మన తిరుపతిలో ఎవరు తినరు. ఓకే, ఆ తర్వాత ఆదివారం ఫుల్గా వాయించేస్తారు. ఇంకా సోమవారం ఇంకా ఏముంది నేను తిన్నాం కదా అని చెప్పి ఆపేస్తారు. ఓకే, సోమవారం శనివారం తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుందన్నా? అన్ని రోజులు ఉంటుంది తమ్ముడు. ఓకేనా, మేము తలకాయ కూర. ఓకే, తలకాయ కూర, మటన్ లివరు. ఓకే, మటన్ లివరు, మటన్ కైమా, మటన్ కీమా, చికెను. ఓకే, చికెను, షేర్వా. దగ్గర ప్యూర్ నాన్ వెజ్ చట్నీ సాంబార్ కూడా ఉండదండి. ఓకే, సో ప్యూర్ నాన్ వెజ్ తినాలనుకుంటేనే ఇక్కడికి రావాలి. తలకాయ బాగుందండి. ఓకేనా. సో పూరీలు అయితే ఎంత చక్కగా పొంగుతున్నాయి మీరే చూసేయండి. ఇక్కడ ఆపం అండ్ ఇడ్లీతో పాటు పూరీ కూడా దొరుకుతుంది. సో మీరే చూసేయండి, చందమామ లెక్క ఉన్నాయన్నమాట పూరీలు ఇక్కడ. సో గైస్, మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు. ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. ఆయన మీ పేరన్నా? నాగేంద్ర. ఓకేనా, మీ రెగ్యులర్ కస్టమరా? టేస్ట్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు వస్తాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకోటి ప్రత్యేకంగా ఆపం మనకు దొరకదు. గొడవ 2 గంటలకి పోయేసి 10-12 కిలోమీటర్ల తర్వాత వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఆపం తినాలంటే తిరుపతిలో బెస్ట్ అంటే ఇదే. 1-2 ఉన్నాయి కానీ అవి కూడా బాగలేవు. ఇది కదా 3 అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడే తినేవాళ్ళము. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, నాన్ వెజ్తో తింటూ ఉన్నాము. అది రెగ్యులర్ అయిపోతుంది.
సరే ఆపంతో తినాలంటే ఇక్కడికి రావాలా, ఇక్కడ రావాలా మంచి టిఫిన్ దొరుకుతుంది, నాన్ వెజ్ టిఫిన్ ఆస్వాదించవచ్చు. మంచి రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి, మంచి తక్కువ రేట్లే ఉన్నాయి, పెద్దగా అంతగా కాస్ట్లీ ఇదేం కాదు మనం వేరే చోట కంపేర్. సో దూరం పోకుండా మన తిరుపతిలోనే మంచి రేట్లలో మంచి ఆపం తినాలంటే ఈ స్పాట్ అని రేణుగుంట ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. సో దగ్గరలో మంచి టేస్ట్ ఉంది కాబట్టి రెగ్యులర్గా వస్తాం. అవును రెగ్యులర్గా అంటే ఈ ఆపం తినాలన్నప్పుడు డైరెక్ట్గా వస్తాము, ఇంకో రోజు అట్లా పోతాము, ఇంట్లో వస్తుంటాం, వీక్లీ వన్స్ అలా వస్తుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. అన్న మీ పేరన్నా? నా పేరు ప్రదీప్. ఓకేనా, మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందా? ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. ఈ చుట్టుపక్కలకి ఇది బాగుంటుంది. మహేష్ ఆపం అంటే పేరు ఎక్సలెంట్. జనాలు చూస్తేనే మనిషికి అర్థమైపోతుంది, అంత బాగుంటుంది యాక్చువల్. సో రెగ్యులర్గా వస్తూ ఉంటారన్నా? రెగ్యులర్ కంపల్సరీ వస్తాం, ఒక సోమవారం తప్ప నుంచి ప్రతిరోజు వస్తానే ఉంటాం. మీరు ఇష్టంగా తినే ఐటమ్ ఏంది ఇక్కడ? అన్ని తింటాం. ఇప్పుడు ఒక చికెన్, మటన్, కైమ అన్ని బాగుంటాయి ఇక్కడ ఆపాలో. సో ఆపానికి ఏదైనా సరే మీరు తింటారు ఇష్టంగా? ఎక్సలెంట్ గా ఉంటుంది, మళ్ళీ నో వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నేనైతే ఎగ్ ఆపము దాంతోపాటు మటన్ కీమా అయితే ట్రై చేస్తున్నాను. సో దీని కాస్ట్ 35 రూపీస్. నేనైతే హాఫ్ తీసుకున్నాను కీమా, ఇది వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఇంకా టేస్ట్ అయితే చేద్దాము. సో మనం నార్మల్గా ఎగ్ దోశ తిని ఉంటారు, కొంచెం యూనిక్గా మంచి టేస్ట్ తిరుపతిలో కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలంటే, యూనిక్ ఐటమ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. ఎగ్ ఆపం అనమాట, పెనుములు అయితే వేస్తారు కట్టెల పొయ్యి మీద. మంచి టేస్ట్ అన్నమాట. ఎగ్ కీమాకి విత్ ఆపానికి కొంచెం యూనిక్నెస్ యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంది. కట్టెల పొయ్యి మీద వాడతారు అండ్ అరిటాకే వాడతారు కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా. సో దాంతోపాటు టేస్ట్ ఇంకా బాగుంది కాబట్టి మరింత ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి రావాలంటే చట్నీ సాంబార్లు అయితే అస్సలు ఉండవు. నాన్ వెజ్ తినాలనుకుంటే రండి, నాన్ వెజ్ మాత్రమే ఉంటుంది. నాన్ వెజ్ ఒకవేళ మీరు మెయిన్ డిష్ తీసుకోకపోతే పులుసు ఇస్తారే కానీ చట్నీ సాంబార్ అయితే ఉండదు. టేస్ట్ అయితే అదిరిపోయింది గైస్. సో లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో అయితే ఎంత గైస్, వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.